నమస్తే, అంతరా లక్స్ ఎట్ విజయవాడ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు వేడుకైనా, హాఫ్ శారీ ఫంక్షన్ అయినా, కళ్యాణం అయినా, మెమోరియల్ సర్వీస్ అయినా, ఏ సందర్భాన్నైనా అత్యంత వేడుకగా, ఘనంగా, వైభవపేతంగా, దర్జాగా, దర్పంగా సెలబ్రేట్ చేసుకోవడంలో విజయవాడ వాసులు దేశంలోనే అగ్రస్థానంలో ఉంటారు అంటే అతిశయోక్తి కాదు. విజయవాడ ఆర్థిక వ్యవస్థని ఓ విధంగా నడిపిస్తోంది ఈ ఉత్సవాలు, వేడుకలే. సో అటువంటి కీలకమైనటువంటి ఉత్సవాలు, వేడుకలకు వేదికలుగా విజయవాడ నగరంలో ఎన్ని వేదికలు, ఎన్ని కన్వెన్షన్ సెంటర్స్, ఎన్ని కళ్యాణ మండపాలు ఏర్పాటైనా కూడా తక్కువే. మైస్ ఇండస్ట్రీ అంటే మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్. మైస్ ఇండస్ట్రీ అనేది విజయవాడ నగరంలో ఇప్పుడిప్పుడే వేళ్ళూనుకుంటోంది. అయితే సోషల్ ఈవెంట్స్ ఎక్కువగా ఈ ఉత్సవాలు, వేడుకల్ని డామినేట్ చేస్తూ ఉంటాయి, మోర్ దాన్ ది కార్పొరేట్ ఈవెంట్స్. విజయవాడలో సాంప్రదాయకంగా ఇక్కడ ఉన్నటువంటి వేదికలు అవి అలనాటి ధనికుల కళ్యాణ మండపం దగ్గర నుంచి రీసెంట్గా వచ్చినటువంటి A1 కన్వెన్షన్స్, CK ఇలాంటి వేదికలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు వీటన్నిటినీ తలదన్నే విధంగా, వీటన్నిటినీ మించే విధంగా విజయవాడ పటమట డొంక రోడ్లో ఏర్పాటైంది అంతరా లక్స్ అనేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కన్వెన్షన్ సెంటర్. 3 ఎకరాల విస్తీర్ణంలో సువిశాల ప్రాంగణం, వందలాది వాహనాలకు పార్కింగ్ సదుపాయం, అలాగే చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చేటువంటి రూమ్స్ అండ్ అల్ట్రా లగ్జరీ సదుపాయాలతో ఏర్పాటైనటువంటి కన్వెన్షన్ హాల్స్ అండ్ వీటన్నిటిని మించి చూపరులను ఇట్టే ఆకట్టుకునే విధంగా వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్చర్తో ఏర్పాటు చేసినటువంటి ఈ కన్వెన్షన్ సెంటర్ విజయవాడ వాసులనే కాదు, ఆంధ్రప్రదేశ్ వాసులందరినీ కూడా అమితంగా ఆకట్టుకుంటోంది. ఇటీవల ప్రభుత్వ కార్యక్రమాలన్నింటికీ కూడా వేదికగా నిలుస్తూ అంతరా లక్స్ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అందుకనే ఇటువంటి ఒక అధునాతన హంగులతో ఒక వరల్డ్ క్లాస్ ఫెసిలిటీగా కన్వెన్షన్ సెంటర్గా రూపుదిద్దుకున్న అంతరా లక్స్ ప్రమోటర్స్, ఇందులో 4 ప్రమోటర్స్ ఉన్నారు. మేదరమెట్ల మధుసూదన్ గారు, అలాగే శ్యామ్, అజయ్, మరొక మహిళా ఉత్సాహకురాలు, వీరందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి ఈ అంతరా లక్స్ ప్రత్యేకతల గురించి, హైలైట్స్ గురించి, అసలు ఎలా ఈ ప్రస్థానం మొదలైంది, ఈ అంశాలన్నిటి గురించి మాట్లాడేందుకు మనతో ఉన్నారు ఇప్పుడు మధుసూదన్ గారు. వారితో వారి భాగస్వాములు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. వారితో ఒకసారి ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. నమస్తే మధుసూదన్ గారు, కంగ్రాచులేషన్స్. ఇంత అద్భుతమైనటువంటి ఒక చక్కటి కన్వెన్షన్ సెంటర్ని విజయవాడకి అందిస్తున్నారు, అందుకు చాలా సంతోషం. మీ అంతరా లక్స్, మీ పేరులోనే ఉంది అంతరా. సో మీ ఎంటర్‌ప్రెన్యూరియల్ జర్నీ గురించి తెలుసుకుందాం. ఏ విధంగా అంటే ఇటువంటి ఒక వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ అవసరం విజయవాడకి తప్పకుండా ఉంది. కాకపోతే ఇలాంటి ఒక వరల్డ్ క్లాస్ ఫెసిలిటీని విజయవాడకి అందించాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే నేను అన్ని సిటీస్లో మూవ్ అవుతా చూస్తూ ఉంటాను సార్. విజయవాడలో కూడా ఉన్న ఈ కన్వెన్షన్స్ నేను చాలా చూశాను. హైదరాబాద్ వెళ్ళినప్పుడు, తర్వాత బెంగళూరు వెళ్ళినప్పుడు, ఢిల్లీ వెళ్ళినప్పుడు, అక్కడ మేజర్ ఈవెంట్స్ కావాలంటే ఏదో 1 or 2 నేమ్సే సజెస్ట్ చేస్తున్నారు. సో విజయవాడలో మనం ఒక కన్వెన్షన్ పెట్టాలి, ఆ 1 or 2లో మనం ఫస్ట్ బేస్లో మనం ఇక్కడ ఉండాలి అని ఒక్క థాట్ వాస్ తోటి ఒక 4 ఫ్రెండ్స్ కలిసి ది బెస్టే పెట్టాలి కన్వెన్షన్ అంటే. ఇది కన్వెన్షన్ అనేది ఇప్పుడు దాకా ఇలాంటి సిటీస్లో ఏమైందంటే కళ్యాణ మండపం, ఈ మోటివ్లోనే వర్కౌట్ అయ్యేదండి. కళ్యాణ మండపాలే కన్వెన్షన్ సెంటర్స్. సో నేను అలా కాదు, నాది కన్వెన్షన్ సెంటరే అన్ని మల్టీపర్పస్గా పనికి రావాలి. ఒక మార్కెటింగ్ వాళ్ళకి మార్కెటింగ్ పర్పస్, తర్వాత ఎగ్జిబిషన్ వాళ్ళకి ఎగ్జిబిషన్ పర్పస్, తర్వాత మన మ్యారేజెస్ వాళ్ళకి మ్యారేజెస్, ఎనీ ఈవెంట్ చేసుకోవడానికి ఒక మంచి ప్లేస్ కావాలని ఒక థాట్లో ఉండేది. సో అది కూడా సిటీలో ఉంటే కొంచెం నాకు బెస్ట్ ఉంటుందన్న ఉద్దేశంతో ఈ 3 acresలో మనం కొంచెం వర్క్ చేసి బెస్ట్ అవుట్పుట్ వచ్చేటట్టు మనం పెట్టగలిగాం. 3 ఎకరాల్లో ఇంత సిటీ నడిబొడ్డులో 3 ఎకరాలు మీకు ఒక ల్యాండ్ దొరకడమే అది విశేషం. అవును సార్, కరెక్ట్. దానికి ఆ ల్యాండ్ ఉన్నది కాబట్టి మేము అబ్నార్మల్గా ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించామండి. ఎంత ఇన్వెస్ట్ చేశారు దీని మీద? సార్ ఆల్మోస్ట్
అబ్నార్మల్ గానే అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి డబుల్ అయిపోయింది సార్. ఓకే. మేము ఒక 15-20లో చేద్దామని ఉద్దేశం అనుకున్నాం కానీ బట్ అది మా వల్ల కాలేదు. అవుట్ ఆఫ్ సో దగ్గర 40 కోట్ల రూపాయలు 36 crores ఇన్వెస్ట్ చేశారు. చాలా కానీ డేర్గా చేశారు. విజయవాడ సిటీలో కొద్దిగా ఇప్పుడు ట్రెండింగ్ గవర్నమెంట్ కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తుందన్న ఉద్దేశంతో మేము కూడా కొంచెం ముందుకు వెళ్ళాము. బడ్జెట్ గురించి ఆలోచించకుండా ఓన్లీ కస్టమర్కి ఫెసిలిటీస్ గురించి ఎక్కువ ఆలోచించి పెట్టాము. అంటే మీరు ఒక బిజినెస్ ప్లాన్ వేసుకుని ఉంటారు కదా, బిజినెస్ ప్లాన్ రాసుకుని ఉంటారు, అవును, తయారు చేయించుంటారు. అందులో ఎప్పటికి మీకు ఈ ఇన్వెస్ట్మెంట్ మీద బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం? ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే ఓ 3-4 ఇయర్స్లో మనం రిటర్న్స్ తెచ్చుకోగలం అంటే ఆ ప్రాజెక్ట్లో ఆ బడ్జెట్లో అనుకున్నాము. బట్ ఇది బడ్జెట్ కాబట్టి బట్ ట్రై చేస్తున్నాం సార్. విత్ మంది ఏంటంటే చిన్న వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని. ఏంటి హైలైట్స్ ఏంటి? ఇంత పెద్ద కన్వెన్షన్ సెంటర్ మనకు విజయవాడలో అయితే లేదు. అవును సార్. ఇంత ముందున్న చూసినటువంటి కన్వెన్షన్ సెంటర్స్ అన్ని ఓవైపు పెడితే రెండో వైపు అంతరాలక్స్ ఉంది. ఏమిటి హైలైట్స్ ఏంటి? ఇక్కడ చూస్తే అద్భుతమైనటువంటి షాండ్లియర్స్ కనిపిస్తున్నాయి. ఒక అతిపెద్ద లాబీ లాంటి ఏరియాని మీరు క్రియేట్ చేశారు. 2 పెద్ద హాల్స్ క్రియేట్ చేశారు. ఓవరాల్గా మీ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా కనిపిస్తుంది. ఎటువంటి హైలైట్స్ మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు? ఎటువంటి డిజైన్తో మీరు ముందుకు వెళ్ళారు? అంటే డిజైన్ పార్ట్లో వచ్చేసి ఇంటీరియర్ అనేది కూడా ఫస్ట్ థింగ్ అండి. ఇప్పుడు నేను చాలా హాల్స్ చూస్తే హాల్స్లో ఏమవుతుందంటే ఎంటీగా వదిలేస్తున్నారండి, సీలింగ్స్ ఏమేయకుండా. అదేమవుతుందంటే కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళకి అవి ఫిల్ చేసుకోవడానికి బోల్డ్ బడ్జెట్ అవుతుంది. నేను అది కూడా దృష్టిలో పెట్టుకొని మనమే ఆ బడ్జెట్ను వాళ్ళని కంట్రోల్ చేసుకోగలరు. మనమే ఫుల్ ఇంటీరియర్స్ విత్ షాండ్లర్స్ మంచి అంబియన్స్ తోటి మనం క్రియేట్ చేయగలిగితే వాళ్ళు ఇప్పుడు 5 స్టార్ హోటల్కి వెళ్ళిన ఫీల్ రావాలంటే ఈ టైప్ ఆఫ్ అంబియన్స్ మనం క్రియేట్ చేయగలిగితే కూడా కస్టమర్ కూడా ఈజీగా మన దగ్గరికి అట్రాక్ట్ అవుతారన్న ఉద్దేశంతో, ప్లస్ ఆ రేంజ్లో పెట్టి బడ్జెట్ వాళ్ళకి ఎకానమీగా మార్కెట్ని మనం క్యాప్చర్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో దీని మీద ఎక్కువ ఫోకస్ చేసి ఇన్వెస్ట్ చేసాం సార్. ఓకే, లోపలికి వెళ్ళి మనం చూద్దాం ఒకసారి. తప్పకుండా. హైలైట్స్ ఏంటి? మంచి రూమ్స్ కూడా స్టార్ హోటల్స్కి వెళ్తే ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయో రూమ్స్లో అన్ని, కాఫీ బార్ దగ్గర నుంచి లాకర్, ఫ్రీజర్స్ అన్ని ఆల్మోస్ట్ అన్ని మనం 5 స్టార్ హోటల్స్లో ఎలాంటి ఎమ్యూనిటీస్ ఉంటాయో అన్నీ మనం ఇక్కడ క్రియేట్ చేసాం సార్. అంటే ఒక ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ అనేది ఇప్పుడు ఈ మధ్య మనకు కన్వెన్షన్ సెంటర్స్లో కనిపిస్తున్నటువంటి ఒక ప్రత్యేకత. అవును సార్. లైక్ మన హెచ్ఎస్సిని తీసుకుంటే ఒక వెన్యూ ఉంటుంది, అంటే కన్వెన్షన్ సెంటర్ ఉంటుంది, పక్కనే హాస్పిటాలిటీ హోటల్ ఉంటుంది, దెన్ ఈ ఫుడ్ అండ్ బెవరేజెస్. ఇలా ఒక ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్సెస్ వస్తున్న సమయంలో మీకు కూడా అటువంటి ప్రతిపాదన ఉందా, ఉద్దేశం ఉందా? ఉందండి. ఆలోచనతోటే మనం దీన్ని ఆపరేట్లోకి తీసుకొచ్చామండి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన కస్టమర్కి ఫుడ్ కూడా మనమే ఇస్తున్నాం. సో మనం ఆ ఫుడ్ కూడా ది బెస్ట్ క్వాలిటీ ఫుడ్ ఇచ్చామనుకోండి, అది మౌత్ పబ్లిసిటీ. వీళ్ళ దగ్గర ఫుడ్ బాగుంటుంది అంటే ఇంకొంచెం నాకు యాడ్ ఆన్స్. నేను ఆల్మోస్ట్ 25 years నుంచి ఫుడ్ ఇండస్ట్రీలో ఉండటం వల్ల నాకు కొంచెం అది కూడా. అసలు ఎలా మీ జర్నీ ఎలా ప్రారంభమైంది? మీ ఎంటర్‌ప్రెన్యూరియల్ జర్నీ ఎలా ప్రారంభం? ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ నాకు హోటల్ ఇండస్ట్రీ అంటే ఫస్ట్ నుంచి ఒక థాట్ ప్రాసెస్లో ఉంది, కానీ ఇలా వస్తామని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా సడన్గా డివి మేనర్లో నా కెరియర్ HR డిపార్ట్మెంట్లో స్టార్ట్ చేసి అలా దాంట్లో ఉన్నప్పుడు హోటల్ ఇండస్ట్రీ అంటే ఏమిటి, ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి, మనకి ఏమేమి పాజిటివ్స్, అసలు హోటల్ ఇండస్ట్రీ రన్ అవ్వడానికి ఏమేం చేయాలి అన్నీ అక్కడ ఒక 4 years ఉండి నేర్చుకొని అప్పుడు విజయవాడకి ఫస్ట్ స్టార్ హోటల్ బాగా ఉందండి. అప్పుడు 99లో ఒక 4 years చేసి అప్పుడు చిన్నగా బయటకు వచ్చేసి ఒక చిన్న సదరన్ స్పైస్ అని ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఉంది. చూస్తున్నారండి, అది పాపులర్. తర్వాత విందు భోజనం, హైదరాబాద్లో ఇగురు, ఈ తర్వాత అంతరా అని ఫస్ట్ ఇంత పెద్ద హాల్ రావడానికి నాకు ఇంకొక బూస్టింగ్ ఏంటంటే ఇదే సెగ్మెంట్ టైప్ ఆఫ్ హాల్, ఒక చిన్న హాల్ క్విట్గా ఒక 200 members ఒక హాల్ క్రియేట్ చేసాం ఇక్కడ విజయవాడలో గాయత్రి నగర్లో. సో అది నార్మల్గా కస్టమర్ బేస్ పెరిగిపోయింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కస్టమర్ ఎక్కువ ఆదరించారు బికాజ్ ఆఫ్ ఏంటంటే నా ఫుడ్ వలన. సో దానివల్ల నాకు బూస్టింగ్ వచ్చి, సో మనం ఇంకా లార్జ్ స్కేల్లో వెళ్తే కస్టమర్ బేస్ పెరుగుతుంది, బయటికి వెళ్లకుండా మనం బెస్ట్ కన్వెన్షన్ విజయవాడలో పెట్టాలన్న ఒక థాట్ ప్రాసెస్ తోటి ఇమ్మీడియట్లీగా దీని మీద వర్కౌట్ చేసి 4 friends అందరం కలిసి, అందరూ హోటల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు. ఎవరు ఈ 4 ఎవరు? మన శ్యామ్ అని రసోయి రెస్టారెంట్ అండి, తర్వాత అజయ్, తర్వాత మా ఒక US లో ఉంటారు ఫ్రెండ్ వాళ్ళ వైఫ్
తాను నలుగురం కలిసి దీన్ని స్టార్ట్ చేశాం. Okay. బట్ గాడ్ గ్రేస్ చాలా అద్భుతంగా వచ్చింది. బాగా ఒక మ్యాగ్నిఫిసెంట్ స్ట్రక్చర్ వచ్చింది. అవును సార్, అవునండి. అండ్ మనకి ఇప్పటికీ కూడా అమరావతి కావచ్చు, విజయవాడ కావచ్చు, దే ఆర్ స్టిల్ ఎమర్జింగ్ సిటీస్ ఇవి. మేము అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, పెద్ద పెద్ద డెలిగేట్స్, ఫారిన్ డెలిగేట్స్ వీళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళకి సరైన ఒక ఈవెంట్ చేయాలంటే ఒక బెస్ట్, ఇప్పుడు మన సీఎం గారికి కొన్ని థాట్స్ ఉంటాయి. ఆయనకి ది ప్రీమియంగా ఉండాలి, బాగుండాలి, వచ్చిన వాళ్ళందరూ మన ఆంధ్రప్రదేశ్ని అప్రిషియేట్ చేయాలంటే ఇలాంటివి కూడా సార్ కంట్లో పడాలని మేము కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఈవెంట్స్ కూడా మీ అప్రోచ్ ఒక వేదిక అవుతుంది. సుప్రీంకోర్టు సీజే గారు వచ్చారు, మొన్న అసెంబ్లీ సెషన్స్ ఒకటి జరిగినాయి. సో సార్ కూడా చూసి బాగా చేశారు, మనం అప్రిషియేట్ చేశారు. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి అండి ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం హైపోథెటికల్ గా మాట్లాడుకుందాం. అమరావతిలో కూడా ఇటువంటి, అంటే ఇప్పుడు ఆంధ్ర మండపం వస్తుంది వైజాగ్లో, 2029కి ఆంధ్ర మండపం పూర్తి కావాలంటున్నారు. అటువంటిది అమరావతిలో కూడా ఒకటి రిప్లికేట్ చేస్తూ ఉంటున్నారు. అవే కాకుండా ఇంకా ఇతరత్ర కన్వెన్షన్ సెంటర్స్ కూడా రావాలి, హోటల్స్ రావాలని ముఖ్యమంత్రి గారు ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి అలాంటివి వస్తే ఆంధ్రాలక్స్ లాంటి ఫెసిలిటీస్కి ఏదైనా ఇబ్బంది వస్తుందా? అట్లీస్ట్ ఒక 10 years పాపులేషన్ డెన్సిటీ అక్కడ రావాలంటే టైం తీసుకుంటుందండి. ఈ 10 years లోపు నేను ఇక్కడ బాగా స్ట్రాంగ్గా ఉన్నాను అనుకోండి, నాకు కస్టమర్ బేస్ బాగుంది అనుకోండి, నేనే మూవ్ అవ్వచ్చండి. ఓకే, అమరావతికి. సో ఆ ఛాన్స్ కూడా ఉంటుంది కదా. సో గవర్నమెంట్ వర్కౌట్ చేస్తుంది, దాని ప్రకారం మమ్మల్ని కూడా గవర్నమెంట్ ప్రోత్సహించింది అనుకోండి, మేమే మూవ్ అవుతాం. ఇది సిటీ లోపల ఆల్రెడీ ఇదేమో పాపులేషన్ ఉన్న డెన్సిటీ సిటీ అండి, అది డెవలప్ అవ్వాల్సిన డెన్సిటీ, పెరగాల్సిన సిటీ, ఇంకా చాలా టైం ఉంది. ఆ టైం లోపు మేము కూడా సస్టైనబిలిటీ అన్ని తీసుకుని నెక్స్ట్ అంటే అమరావతి యాజ్ ఎ క్యాపిటల్ సిటీ విజయం సాధించాలి. అవును సార్, ముఖ్యమంత్రి గారు అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే పొలిటికల్ కంటిన్యూటీ అనేది అతి ముఖ్యం. 100% సార్. సో అది ఎవరి చేతిలో లేదు, ఓటర్ చేతిలో ఉన్నటువంటి అంశం. అవును సార్. సో అది ఏ విధంగా ఎప్పుడు ఎటువంటి మార్పులు తీసుకొస్తుందో తెలియదు. దానికి అనుగుణంగా మీ బిజినెస్ ప్లాన్స్ ఏ విధంగా అది 100% ఇన్సూర్ చేసుకుంటున్నారు? అంతే సార్. మనం ఇప్పుడు లాస్ట్ టర్మ్ ఇది ఓపెన్ చేసాం గవర్నమెంట్ వచ్చినాక. నెక్స్ట్ కూడా సినారియో చూసి బాగుందని మనకు పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఇంకొంచెం మూమెంట్ ఫాస్ట్గా ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ అందరూ ఫ్రీగా 2019 to 2024 వచ్చినటువంటి పొలిటికల్ డిస్ట్రప్షన్ విజయవాడ అది అందరి మైండ్లో ఒక ఉందండి, ఒక ఓవర్ హ్యాంగ్ గా ఉంది ఇప్పుడు. అవును సార్, అది ఓవర్కమ్ అవ్వాలంటే ఇప్పుడు నెక్స్ట్ అక్కడ జరిగే డెవలప్మెంట్స్ మీద ఆధారపడి. సో ఈ 5 ఏళ్లలో అమరావతిలో జరిగేటువంటి ఆ ప్రోగ్రెస్ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అవును సార్, అవును, 100% అది ఈ ప్రాంత భవిష్యత్తుని. అవును సార్. అలాగే అమరావతి అల్టిమేట్లీ ది డెస్టినేషన్ ఈజ్ అమరావతి ఫర్ ఆంధ్రప్రదేశ్. అదో గ్రీన్ ఫీల్డ్ సిటీ. సో మైస్ ఇండస్ట్రీ, మీ ఇండస్ట్రీ అంటే మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్, ఇది ఒక ఇండస్ట్రీ స్టేటస్, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇచ్చారు కదా. ఇచ్చారు. సో ఈ మైస్ ఇండస్ట్రీ ఈ గ్రీన్ ఫీల్డ్ సిటీలో డెవలప్ కావడానికి మీరు అన్నట్లు టైం పడుతుంది. అప్పటి వరకు విజయవాడ సిటీనే క్యాటర్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ జరిగే ఏదైనా విజయవాడ సిటీనే. గవర్నమెంట్ కూడా ప్రస్తుతం ఏదున్నా విజయవాడ సిటీకే ప్రాముఖ్యత, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి. ఓకే, అంటే బేస్ కేస్ సినారియోలో పొలిటికల్ కంటిన్యూటీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడుతున్నారు, లేదు ఇతరత్ర ప్రభుత్వ కార్యకలాపాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా సజావుగా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే బేస్ కేస్ సినారియోలో ఇండస్ట్రీ, మీ ఇండస్ట్రీ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 20 to 25% ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మీ బిజినెస్ ప్లాన్ కూడా దానికి అనుగుణంగా ఉందా? అంతే సార్, దాని 100% ఆ ప్లాన్స్ ఫాలో అవుతున్నాం, చూస్తున్నాం. ఓకే, మనకి ఏది జరగాలన్నా దీని గ్రోత్ బాగుంటే ఇంకోటి. ఇప్పుడు నాకు అంతరా బ్యాంకెట్ హాల్ గ్రోత్ బాగుందండి, అంతరా లక్స్కి వచ్చాం. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇంకా ప్రీమియంగా ఏం చేస్తే ది బెస్ట్ ఇస్తాం,
మనం ఏది చేసినా ది బెస్ట్ టాప్ 2లో ఉండాలన్న మోటివ్లోనే వర్క్ చేయాలి. ఓకే. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తుంది మధు గారు, ఎక్కువగా మ్యారేజెస్కి అవును సార్, ఈ కన్వెన్షన్ సెంటర్స్ పరిమితం అవుతున్నాయి. సోషల్ ఈవెంట్స్కి ఎక్కువ, సోషల్ ఈవెంట్స్కి. ఎప్పుడైనా కొన్ని ప్రభుత్వ కార్యకలాపాలు లాంటివి, కార్యక్రమాలు లాంటివి జరుగుతున్నాయి. భవిష్యత్తులో మీరు నేషనల్ లెవెల్ ఈవెంట్స్ లాంటి వాటిని లేదా ఎగ్జిబిషన్స్ లాంటి వాటిని అట్రాక్ట్ చేయాలి అంటే ఏంటి మీ ప్లాన్ ఏంటి? అంటే అట్రాక్ట్ చేయాలంటే వాళ్ళకి మనం ముందు మన హాల్ తీసుకొచ్చి మన ఇమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయి అన్ని వాళ్ళకి కొంచెం డెవలప్ చూపించి, సిటీ కొంచెం సిటీలో ఉన్నాం, ఈ డెన్సిటీలో కూడా ఎవరన్నా మీరు ఏదన్నా పెట్టుకున్న దీనికి మీరు ప్రభుత్వం కలిసి కృషి చేయాల్సిన అవసరం. ఎందుకంటే ప్రభుత్వం కూడా ప్రొజెక్ట్ చేయాలి, వీ హ్యావ్ సర్టన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హియర్, కమ్ అండ్ పార్టిసిపేట్ హియర్ అని ప్రభుత్వం ఇన్వైట్ చేయాలి. డెఫినెట్గా సీఎం గారు ఆ మోటివ్లోనే ఉన్నారండి. నేను అబ్జర్వ్ చేశా కదా, ఆయన ఒకసారి వచ్చినప్పుడు సెకండ్ టైం కూడా మనకి ప్రిఫరెన్స్ ఇచ్చారు అంటే మోటివ్లో ఉన్నారు. ఇంకా ఇతరత్ర గవర్నమెంట్ వైపు నుంచి మీరు కోరుకుంటున్న సహకారం ఏంటి? గవర్నమెంట్ మెయిన్ పవర్ ఒకటండి. ఇప్పుడు అట్ ప్రజెంట్ అయితే పవర్ కంటిన్యూటీ పవర్ అయితే గవర్నమెంట్ సప్లై చేస్తుందండి. సో వాటి మీద కొంచెం హోటల్ ఇండస్ట్రీకి పరిశ్రమ హోదా ఇచ్చారనుకోండి, సో మాకు కొంచెం బ్యాంక్ సైడ్ నుంచి మాకు ప్రోత్సాహాలు వస్తాయి. సో మేము దాని గురించి మా అసోసియేషన్ తరఫున ఫైట్ చేస్తూనే ఉన్నాం గత 10 to 15 years నుంచి. ప్రతిసారి మినిస్టర్స్ దగ్గరికి వెళ్ళి మాకు ఒక్క పరిశ్రమ హోదా ఇవ్వండి హోటల్ ఇండస్ట్రీని, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ. ఎందుకంటే పొద్దున్న మార్నింగ్ లేస్తే ప్రతి ఒక్కరికి డిపెండెన్సీ ఉంటుంది. కొన్ని లక్షల ఉద్యోగాలు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా క్రియేట్ అవుతాయి. మనం 500 ఎంప్లాయ్మెంట్ ఉంది మన దగ్గర. వాళ్ళందరూ ఫ్యామిలీస్ కి వెల్ఫేర్ అని చూసుకోవాలి. సో అవన్నీ జరగాలంటే మమ్మల్ని కూడా గవర్నమెంట్ డెఫినెట్గా మమ్మల్ని గురించి పరిశ్రమ హోదా కల్పిస్తే ఇంకా బెటర్గా ఉంటుందని నా పర్సనల్ అభిప్రాయం. ఇండస్ట్రీకి ఏవైతే ఇన్సెంటివ్స్ ఇస్తున్నారో, ఫర్ ఇన్స్టెన్స్ వైజాగ్ లో గూగుల్ డేటా సెంటర్ వస్తుందంటే 50% పవర్ సబ్సిడీ ఇచ్చారు. అవును, మాకు లేదు సార్. సో అటువంటి సబ్సిడీస్ కానీ ఇన్సెంటివ్స్ కానీ అవసరం మీ 100% అవసరం అండి. ఎందుకంటే మేము అసలు ముందు ఫస్ట్ ఫేజ్ లో ఉండే డిపార్ట్మెంట్స్ మాయేనండి. ఎవరు వచ్చినా స్టే చేయాలంటే ఒక హోటల్ ఇండస్ట్రీ కావాలి, ఫుడ్ కావాలి, ఇవన్నీ కావాలంటే గవర్నమెంట్ సైడ్ నుంచి 100% కస్టమర్ వచ్చినా రాపోయినా లైట్లు వేసి ఉంచాలి, ఏసీ ఆన్ చేసి ఉండాలి. ఇది బర్నింగ్ ఖర్చు అండి. అది మనకి కస్టమర్ తో సంబంధం లేదు, మనకి అవుతానే ఉంటుందండి అది ఖర్చు. మామూలుగా ఎనీ ఇండస్ట్రీ మనకు ఉన్నప్పుడు ఒక బేస్ దశ ఉంటుంది, ఫౌండేషన్ దశ, అక్కడ నుంచి గ్రోత్ దశకు వెళ్తుంది, అక్కడ నుంచి స్కేల్ అప్, విస్తరణ ప్రణాళికలతో ముందుకు వెళ్లాల్సిన. సో అమరావతి పరిసర ప్రాంతాల ప్రగతి, అది విజయవాడ కావచ్చు, అమరావతి కావచ్చు, గుంటూరు కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ప్రోగ్రెస్ నెక్స్ట్ 5 to 10 years ఆర్ 15 years లో ఏ విధంగా ఉండబోతుంది? నెక్స్ట్ 5 years లో బాగుంటుందని నా అజ్యూమ్ అండి. ఓకే. ఇప్పుడు అందరికీ గవర్నమెంట్ అయితే మంచి సైట్స్ డెవలప్మెంట్స్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. సో ఆటోమేటిక్ వన్ క్రియేట్ చేసినాక నెక్స్ట్ ఈ ఇన్వెస్ట్మెంటర్స్ కూడా ఫ్రీగా ఉంటారు. ఆ బిజినెస్ డెన్సిటీ, పాపులేషన్ ఎప్పుడైతే డెన్సిటీ పెరుగుతుందో ఆటోమేటిక్గా గ్రోత్ డెవలప్ అవుతుందండి. మధు గారు, లెట్స్ గో ఇన్ సైడ్ అండ్ సీ ది హైలైట్స్ ఆఫ్ యువర్ ఫెసిలిటీ. ఇది ఒక 14,000 స్క్వేర్ ఫీట్ అండి. ఓకే. బట్ ఇది నాకు బెస్ట్ ప్లేస్ అండి ఇది. నేను ఇంప్రెస్ అయ్యే ఎవరు వచ్చిన గెస్ట్లు అంటే ఎంతమంది కూర్చోవచ్చు? 1200 to 1300 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు అండి థియేటర్ స్టైల్ హ్యాపీగా. అదే రౌండ్ టేబుల్స్ ఫెసిలిటీ అయితే రౌండ్ టేబుల్ అయితే 500 మెంబర్స్ ఫ్రీగా కూర్చోవచ్చు అండి. 450 to 500. సో ఈ షాండ్లియర్ చూస్తున్నాం మనం ఇక్కడ సార్, ఒక మ్యాసివ్ షాండ్లియర్. అవును సార్. ఇటువంటి షాండ్లియర్ నేనైతే ఎక్కడ కన్వెన్షన్ సెంటర్స్ లో చూడలేదు. అవునండి. సో ఏంటి, ఎక్కడి నుంచి తెప్పించారు? ఇది చైనా వెళ్ళి వచ్చాం సార్, ఫర్నిచర్ కి అంతా అందరం ముగ్గురు చైనా వెళ్ళి అక్కడ పార్ట్నర్స్ తో కలిసి వెళ్ళి అక్కడ డెసిషన్ తీసుకొని, కొంచెం బడ్జెట్ ఎక్కువైనా ఇంత హాల్కి మనకి ఆ గ్రాండియర్ రావాలంటే కంపల్సరీగా కావాలనే ఉద్దేశంతో రాజీ పడకుండా, ఇది మా టాస్క్ ఏంటంటే అక్కడ కొనటం కాదండి, ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేయడం అనేది అసెంబ్లీ అనేది పెద్ద టాస్క్. బట్
గాడ్ గ్రేస్ ఎవ్రీథింగ్ వెరీ నైస్ అండి. ఎవరు వచ్చినా ది మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ యువర్ కన్వెన్షన్ సెంటర్. మా లాస్ట్ టైం హైకోర్టు సిజే గారు కూడా చాలా అప్రిషియేట్ చేశారు సార్. అద్భుతంగా ఉంది. ఈ వేదిక కూడా ఐ థింక్ ఇట్ కెన్ ఈజీలీ సిట్ అరౌండ్ 100+ పీపుల్ ఈజీగా కూర్చోవచ్చు సార్. దీనికి అవసరమైన సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఉందా మీ దగ్గర? చక్కటి ఆడియో సిస్టమ్, ఎవ్రీథింగ్. డిన్నర్ లంచ్ ఏర్పాట్లు ఇదే హాల్లో కావాలంటే ఇదే హాల్లో చేసుకోవచ్చు అండి. లేదంటే ప్యారలల్ గా సైడ్ హాల్లో కూడా మనం లంచ్ ఆర్ డిన్నర్ అరేంజ్. సో ఇప్పుడు ఏమైందంటే అండి, మన హోటల్స్ లాగా చక్కగా బఫే ఏర్పాటు చేస్తాం. ఒక 500 to 700 మెంబర్స్ వరకు ఇక్కడ స్టాగ్ అయ్యి బఫే చేస్తాం. సో ఈ హాల్లో 500 నుంచి 700 మంది వరకు ఈజీగా బఫే పద్ధతిలో భోజనం చేయొచ్చు. ఎక్కువగా మీరు ఊహిస్తున్నటువంటి ఉత్సవాలు కానీ వేడుకలు కానీ ఏంటి ఈ హాల్లో? మ్యారేజ్ అయినా మాక్సిమం ఇప్పుడు సిటీ విజయవాడకు మ్యారేజెస్ ఏనండి. తర్వాత కార్పొరేట్ ఈవెంట్స్ కి కొంచెం ఈ సోషల్ ఈవెంట్స్ కి మధ్య ఎంత దామాషాలో మీకు బిజినెస్ వచ్చే అవకాశం? 95 అండి. ఓకే. ఎన్ని రూమ్స్ ఉన్నాయి? ఒక 18 రూమ్స్ ఉన్నాయి సార్. 18 రూమ్స్ ఉన్నాయి. చూశాను నేను. ఒక చక్కటి స్టార్ హోటల్ రూమ్స్ లాగానే ఉన్నాయి. వాటికి ఎంత మాత్రం తీసిపోకుండా ఉన్నాయి. అలాగే ఒక మంచి బెస్ట్ ఇన్ ది క్లాస్ కిచెన్ ఏర్పాటు చేశారు. అవును సార్. అండ్ మీకు అవసరమైన షెఫ్లు వాళ్ళు ఈజీగా దొరుకుతున్నారు. అంటే అది షెఫ్ పార్ట్ వెరీ టఫ్ అండి ఇప్పుడు. సో మనం ఏంటంటే కొంచెం అందరితోటి మనం ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మనం దగ్గరుండి చేయించుకుంటాం కాబట్టి నా దగ్గర 20 years నుంచి ఉన్న షెఫ్స్ కూడా ఒక 20 members ఉన్నారండి. సో ఎందుకంటే మనం వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మనం ముందు మనం ఉన్నామనే ధైర్యంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఈవెన్ కరోనా అప్పుడు కూడా మనం ఉన్నా లేకపోయినా వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తే ఆటోమేటిక్గా షెఫ్స్ కూడా మీ కన్వెన్షన్ సెంటర్ ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా సపోర్టింగ్ ఫుడ్ అండ్ బెవరేజ్ ఇండస్ట్రీ కూడా పక్కనే ఉండాలి. అవును, 100% అండి. అది అనుబంధంగా ఉంటేనే కన్వెన్షన్ సెంటర్ విజయం సాధించగలరు. అవును. సో ఐ థింక్ యు ఆర్ టేకింగ్ ఇనఫ్ ప్రికాషన్స్. అవునండి, 100% అలా తీసుకున్నాను కాబట్టి నేను కొంచెం వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నాను. అందులో మీరు విందు భోజనం, ఇగురు లాంటి అద్భుతమైన రెస్టారెంట్స్ ని ఇప్పటికీ నిర్వహిస్తున్నారు కాబట్టి దట్స్ నాట్ ఏ బిగ్ ఛాలెంజ్ ఫర్ యూ. సో మధు గారి పక్కన మనం చూస్తున్నాం వారి పార్ట్నర్స్ ఇద్దరిని కూడా, అజయ్ గారు, శ్యామ్ గారు. సో మీ ముగ్గురి కలయిక కూడా త్రివేణి సంగమం లాగా చక్కగా సాగుతోంది. ముగ్గురికి విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ మధు గారు. మీ కన్వెన్షన్ సెంటర్ రాబోయే కాలంలో 365 రోజులు ఉత్సవాలతో, వేడుకలతో, ఈవెంట్లతో కళకళలాడాలని కోరుకుంటున్నాను. చూశారుగా, భారీ పెట్టుబడితో ఏర్పాటైన అంతరా లక్స్ ఎట్ విజయవాడ ఈ కన్వెన్షన్ సెంటర్ రాబోయే రోజుల్లో అనేక రకాలైనటువంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లకు, అలాగే పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు, వాట్ నాట్ అనేక రకాలైనటువంటి సెలబ్రేషన్స్కు వేదిక కాబోతోంది. సో ఈ కన్వెన్షన్ సెంటర్ అన్ని విధాలుగా విజయం సాధించాలని, ఇక్కడ మనందరికీ అభిమానపాత్రమైనటువంటి సంఘటనలు ఎన్నో ఈ వేదికగా చోటు చేసుకోవాలని కోరుకుందాం. వచ్చే వారం మరొక ప్రస్తావనతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.